ఇక మహబూబ్ నగర్ జిల్లా సోమశిల పర్యాటక ప్రాంతంగా మారనుంది. నల్లమల అందాలను వీక్షిస్తూ శ్రీశైలం వరకు కృష్ణానదిలో లాంచీ ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది టూరిజం శాఖ. కృష్ణానదిపై లాంచీ ప్రయాణాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా తీరం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. నల్లమల అందాలు ఓవైపు, కృష్ణమ్మ వంపు సొంపులు మరోవైపు. అలాగే ఈ అందాలను రెట్టింపు చేసే విదేశీ పక్షుల కోలాహలం ఇంకోవైపు. ఇలా అన్నింటికీ కేర్ ఆఫ్ కృష్ణా తీరం. నల్లమల్ల కొండలను ఆనుకుని ప్రవహించే కృష్ణమ్మ అందాలు చూడముచ్చటగా ఉంటాయి. ప్రకృతి ఒడిలో మైమర్చిపోతూ నదీ ప్రయాణం చేయాలన్న జిల్లావాసుల కోరిక ఎన్నో ఏళ్ల కల. రాష్ట్ర ప్రభుత్వం జిల్లావాసుల కలను సాకారం చేసే పనిలో పడింది. జిల్లాలోని సోమశిలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. ఇందుకోసం 90 కోట్ల నిధులను కేటాయించింది. లాంచ్ జర్నీ, టూరిజం హోటల్స్ ను ఏర్పాటు చేసింది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదీ ప్రయాణం చేసేందుకు టూరిజం శాఖ చర్యలు చేపట్టింది. రివర్ జర్నీని ఎంజాయ్ చేసేలా పర్యాటక శాఖ తుది మెరుగులు దిద్దుతోంది. కేంద్రం అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉన్నందున మంత్రి గారు ఆ ఆలోచనతో కేంద్ర నిధులను కూడా రాబట్టుకోవడానికి మా మంత్రి గారు ఆ యొక్క ఆలోచనతో ఉన్నారు వారు. కాబట్టి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కొరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించినటువంటి నిధులను సోమశిలలో వెచ్చించి అక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి దశలో మా మంత్రి గారు ప్రయత్నం